అంతర్ముఖం ఎపిసోడ్ 6 శీర్షిక సంబంధాలు నిజమా కలలా ఉపశీర్షిక మనం ఒకరిని ప్రేమించేది వారిని కాదు, వాళ్లలో మనం చూసే భావాన్ని. మనిషి ఒంటరిగా ఉండలేడు. మనిషి జీవితంలో అత్యంత పెద్ద అవసరం ఆహారం కాదు, డబ్బు కాదు, పేరు కాదు, సంబంధం. ఎవరో ఒకరు మనల్ని అర్థం చేసుకోవాలి, మనతో ఉండాలి, మనల్ని వదలకూడదు. ఇది మనిషి లోతైన కోరిక. ప్రేమ మొదలయ్యే చోటు. ప్రేమ మొదలయ్యేది మనకు ఎవరో నచ్చినప్పుడు కాదు, వాళ్ల దగ్గర మనకు ఒక భావం కలిగినప్పుడు. భద్రత, ఆనందం, గమనింపు, ప్రాముఖ్యత. మనిషి వ్యక్తిని కాదు, ఆ భావాన్ని ప్రేమిస్తాడు. అంచనాల విత్తనం. ప్రేమ మొదలైన వెంటనే అంచనాలు పుడతాయి. అతను ఎప్పుడూ నాతో ఉండాలి, ఆమె నన్నే ముందుగా ఆలోచించాలి, వాళ్లు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోవాలి. ఇక్కడే సంబంధం మెల్లగా భారంగా మారుతుంది. మనం ప్రేమించేది నిజంగా ఎవరు? ఒక్కసారి నిశ్శబ్దంగా ఆలోచించు. నువ్వు ప్రేమించేది ఆ వ్యక్తిని, లేదా వాళ్ళు నీకిస్తున్న అనుభూతిని? అనుభూతి మారితే ప్రేమ కూడా మారుతుంది. ఇక్కడే మనిషి మొదటిసారి బాధపడతాడు. విరిగే క్షణం. ఒకరోజు ఆ వ్యక్తి మారిపోతాడు, లేదా నువ్వు మారిపోతావు. అప్పుడు మనసడుగుతుంది, ఇంత ప్రేమ నిజం కాదా? నిజమేమిటంటే ప్రేమ నిజమే, కాని మన ఊహలు కల. సంబంధం ఎందుకు బాధిస్తుంది? సంబంధం బాధ ఇవ్వదు, అంచనాలు బాధిస్తాయి. మనిషి ఇలా అనుకుంటాడు, నువ్వు నన్ను సంతోషపెట్టాలి. ఇక్కడే మన ఆనందం ఇతరుల చేతుల్లోకి వెళ్తుంది. నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది? నిజమైన ప్రేమ ఆధారపడదు, పట్టుకోదు, బలవంతం చెయ్యదు. అది చెబుతుంది, నువ్వు నాతో ఉన్నా సంతోషం, లేకపోయినా నీకు శుభం. ఇది బలహీనత కాదు, ఇది అంతర్గత సంపూర్ణత, నీలోని ఖాళీ. నిజంగా చెప్పాలంటే మనిషి సంబంధంలో వెతుకుతున్నది ఇతరుడు కాదు, తనలోని ఖాళీకి ఓదార్పు. నువ్వు నీతో సుఖంగా ఉంటే సంబంధం ఆనందంగా ఉంటుంది, లేకపోతే అది ఆధారంగా మారుతుంది. సంబంధం యొక్క నిజమైన అర్థం. సంబంధమంటే ఒకరినొకరు పూర్తి చేయడం కాదు, ఒకరినొకరు చూడడం, అర్థం చేసుకోవడం, స్వేచ్ఛ ఇవ్వడం, కలిసి నడవడం, బంధించకుండా. ముగింపు బోధ. సంబంధాలు కల కాదు, కాని మన అంచనాలు కల. ప్రేమ బంధం కాదు, ప్రేమ ఒక అనుభవం. నువ్వు సంపూర్ణంగా ఉన్నప్పుడు ప్రేమ స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. ముగింపు వాక్యం. నిన్ను పూర్తి చేయడానికి ఎవరూ రారు. నీవు పూర్తిగా ఉన్నప్పుడు ప్రేమ నీ జీవితంలోకి వస్తుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.